నమస్కారం. 2026-27 సంవత్సరంలో మిథున రాశివాళ్ల జీవితంలో మాటలే మంత్రం కాబోతున్నాయి. అవును, మాట్లాడే తీరే వాళ్ల తలరాతను మార్చొచ్చు. రాబోయే ఈ కాలం వాళ్ల కమ్యూనికేషన్ శక్తిని ఎలా పరీక్షించబోతోందో, మరి ఆ శక్తిని విజయంగా ఎలా మలుచుకోవాలో ఇప్పుడు వివరంగా చూద్దాం. అసలు ప్రశ్న ఏంటంటే, మాటల్ని సంపదగా మార్చగలరా? ఇది కేవలం ఒక ప్రశ్న కాదు సుమా. 2026లో మిథున రాశివారికి ఎదురయ్యే అతిపెద్ద సవాలు, అదే సమయంలో అతిపెద్ద అవకాశం కూడా. ఈ విశ్లేషణ మొత్తం ఈ ఒక్క పాయింట్ చుట్టూనే తిరుగుతుంది. ఈ 2026-27 సంవత్సరం మిథున రాశివాళ్లకి మూడు విషయాల మీద ఆధారపడి ఉంటుంది. అవేంటంటే కమ్యూనికేషన్, దాని ద్వారా ఏర్పడే కనెక్షన్లు, ఆ కనెక్షన్లను ఫలితాలుగా మార్చడం అంటే కన్వర్షన్. ఈ మూడింటినీ కలిపితేనే విజయం వాళ్ల సొంతం. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ తెలివితేటలుంటే మాత్రం సరిపోదు. ఆ తెలివిని ఎలా బయటపడుతున్నారన్నదే ముఖ్యం. వాళ్లు మాట్లాడే ప్రతి మాట, రాసే ప్రతి అక్షరం, కలుసుకునే ప్రతి మనిషి, ఇవన్నీ వాళ్ల భవిష్యత్తుకు పునాది రాళ్లుగా మారబోతున్నాయి. సరే, ఈ మాటల సంగతి కాసేపు పక్కన పెడదాం. మరి అంకెలపరంగా ఈ ఏడాది కథేంటి? ఈ పవర్ స్కోర్, ఆదాయం, ఖర్చులు, గౌరవం, సంఘర్షణల మధ్య అసలు బ్యాలెన్స్ ఎలా ఉందో మనకు స్పష్టంగా చూపిస్తుంది. లెక్కలు చూద్దాం పదండి. ఈ స్కోర్లనోసారి చూడండి. ఆదాయం 8 పాయింట్లుంటే ఖర్చు ఏకంగా 11 పాయింట్లు. ఓకే, కాని అంతకంటే ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, రాజపూజ్యం అంటే గౌరవం కేవలం 1 పాయింట్, కాని అవమానం, సంఘర్షణ ఫుల్ 7కు 7 పాయింట్లు. ఇది ఒకటే హెచ్చరిస్తుంది, మాట జారితే సమస్యలు తప్పు. అంటే ఫైనల్గా లెక్క చూస్తే -3. ఇది ఖచ్చితంగా ఒక ఫైనాన్షియల్ ఛాలెంజ్. కాని కంగారుపడాల్సిన పనిలేదు. ఎందుకంటే సరైన ప్లానింగ్తో, మంచి వ్యూహంతో ఈ మైనస్ను ప్లస్గా మార్చే శక్తి వాళ్ల చేతుల్లోనే ఉంది. అసలీ ప్లస్ మైనస్లు ఎక్కడ్నుంచొస్తున్నాయి? ఆదాయమంతా మాటల్నుంచే, అంటే మీడియా, మార్కెటింగ్, కాంటెంట్ క్రియేషన్ లాంటి ఫీల్డ్స్ నుంచి. మరి జేబుకు చిల్లు పెట్టేవి ఏవి? అవే ప్లానింగ్ లేని ప్రయాణాలు, కొత్త కొత్త గ్యాజెట్లు, ఫ్రెండ్స్తో సరదాల కోసం చేసే ఖర్చులు. సరే, ఈ అంకెలు చూశాం గదా, మరి ఇవి మన జీవితంలోని ముఖ్యమైన అంశాలైన కెరీర్, డబ్బు, బంధాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో ఇప్పుడు కొంచెం లోతుగా చూద్దాం. కెరియర్ పరంగా చూస్తే ఈ ఏడాది ఒక T20 మ్యాచ్ లాంటిది. ఫస్ట్ హాఫ్ అంటే జనవరి నుండి జూన్ వరకు కంటెంట్ క్రియేషన్, ఆన్లైన్ బిజినెస్తో దూసుకుపోవచ్చు. కాని జులై తర్వాత ఆట మారుతుంది. గెలవాలంటే 10 పనుల మీద కాకుండా ఒకే ఒక లక్ష్యం మీద ఫోకస్ పెట్టాలి. మరి ఏ రంగాల్లో బాగా రాణించే అవకాశముంది? మీడియా, డిజిటల్ ఇండస్ట్రీస్, ఎడ్యుకేషన్, ఇంకా మార్కెటింగ్. ఇక్కడో విషయం గమనించారా? ఇవన్నీ కూడా మాటతీరు, కమ్యూనికేషన్ స్కిల్స్ మీదే ఆధారపడిన రంగాలు. డబ్బును కంట్రోల్లో ఉంచుకోడానికి ఇక్కడొక సింపుల్ 3 స్టెప్ ఫార్ములా ఉంది. 1. ప్రతి రూపాయి ఎటుపోతుందో ట్రాక్ చేయాలి. 2. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ల వైపు చూడటం మంచిది. 3. ఇది అన్నింటికన్నా ముఖ్యం, ఆవేశంలో, సరదాకి చేసే అనవసరపు ఖర్చులకు ఫుల్ స్టాప్ పెట్టాలి. ఈ 3 పాటిస్తే చాలు, ఆర్థిక పరిస్థితి కంట్రోల్లోకొస్తుంది. ఇక సంబంధాల విషయానికొస్తే ఈ ఏడాది నాలుక ఒక కత్తిలాంటిది. అది బంధాలను తెంచనూగలదు, లేదా అద్భుతమైన బంధాలను పెంచనూగలదు. ఒక్క మాట తేడా వచ్చినా సంబంధం దెబ్బతినే ప్రమాదముంది. అదే సమయంలో లైఫ్ పార్ట్నర్తో, తోబుట్టువులతో మనసు విప్పి మాట్లాడితే వాళ్లే అతి పెద్ద బలంగా నిలుస్తారు. ఇంత హడావిడిలో ఆరోగ్యం సంగతేంటి? అలాగే ఈ సంవత్సరంలో ఏ టైంలో జాగ్రత్తగా ఉండాలి, ఎప్పుడు ముందడుగు వేయాలి? ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే టైమింగ్ చాలా ముఖ్యం కదా. ఈ సంవత్సరం నాడీ వ్యవస్థ అంటే నర్వస్ సిస్టమ్ కాస్త సున్నితంగా ఉంటుంది. అతిగా ఆలోచించటం, ఎక్కువగా మాట్లాడటం, ఓవర్వర్క్ చేయడం, ఇవన్నీ దానిమీద భారం పెంచుతాయి. కాబట్టి వాళ్లకోసం వాళ్లు సమయం కేటాయించుకోవాలి. మంచి నిద్ర, కాస్త యోగా, ప్రశాంతంగా శ్వాస తీసుకోవడం, ఇవే ఆరోగ్యానికి అసలైన మందులు. క్యాలెండర్లో ఈ 3 నెలల్ని మార్క్ చేసి పెట్టుకోవాలి. ఫిబ్రవరి, మే, ఇంకా ఆగస్ట్. కొత్త పనులు మొదలుపెట్టాలన్నా, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా ఇదే బెస్ట్ టైం. గ్రహాలు పూర్తి అనుకూలంగా ఉంటాయి. అయితే జూన్, అక్టోబర్ నెలల్లో మాత్రం ఒక రెడ్ అలర్ట్ పెట్టుకోవాలి. ఈ టైంలో మాటలను తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం చాలా ఎక్కువ. అందుకే ఎవరితోనైనా ఒప్పందాలు చేసుకునేటప్పుడు మాటలను నమ్మొద్దు. ప్రతిదీ రాతపూర్వకంగా పేపర్ మీద ఉంటేనే సేఫ్.
ఇక మనం ముగింపుకు వచ్చేస్తున్నాం. మరి ఈ ఏడాది ఎదురయ్యే సవాళ్లను శక్తిగా ఎలా మార్చుకోవాలి, లైఫ్లో బ్యాలెన్స్ ఎలా తెచ్చుకోవాలి, దీనికున్న పరిష్కార మార్గాలేంటో చూద్దాం. కమ్యూనికేషన్కు అధిపతి అయిన బుధగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవడం ద్వారా మన మాట మీద మనకు కంట్రోలుస్తుంది. అందుకోసం కొన్ని పరిహారాలున్నాయి. బుధవారం గణపతి అథర్వశీర్షం చదవడం, పచ్చరత్నాన్ని ధరించడం, ఇంకా శనివారం రోజు గోమయ పిడకలను దానం చేయడం. ఇవి పాజిటివ్ ఎనర్జీని పెంచుతాయి. చివరిగా ఈ ఏడాది మిథున రాశి వారికి ఒకే ఒక్క మంత్రం: మాటలుని డబ్బుగా మార్చండి. వాళ్ళు వాడే ప్రతి మాటను జాగ్రత్తగా ఒక ఆయుధంలా ఉపయోగిస్తే అది కేవలం సంభాషణగా మిగిలిపోదు, వాళ్ల సంపదకు మూలంగా మారుతుంది. ఇక ఫైనల్గా మిథునరాశి వాళ్లు ఆలోచించుకోవాల్సిన ప్రశ్న ఒకటే: 2026 సంవత్సరం కేవలం సంభాషణల సంవత్సరంగా మిగిలిపోతుందా, లేక ఆ సంభాషణల పర్యవసానాలను ఎదుర్కొనే సంవత్సరంగా మారుతుందా? ఈ ఎంపిక పూర్తిగా వాళ్ల చేతుల్లోనే ఉంటుంది. మిరాకిల్ మైండ్ స్టూడియో యొక్క ఉత్తమ వీడియో కోసం సబ్స్క్రైబ్, లైక్, షేర్ ఇంకా కామెంట్ చేయండి.